ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోయింది సార్ అసలు ఘోరంగా. సో వాటి వల్ల మనకి యూజెస్ ఏంటివి, లాసెస్ ఏంటివి సార్ అసలు? ఎవ్రీ స్కిల్ కెన్ బి రెడెండెంట్ విత్ ఇన్ 3.5 to 5 years. అంటే ఏ కొత్త నైపుణ్యం అయినా సరే 3.5 నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో అది పాతదైపోతుంది. అంటే దాని మీద అప్డేట్ వచ్చేస్తుంది. దానితో పాటే ఉంటే మనం ఛాన్సెస్ని మిస్ అయిపోతాము అనేటువంటిది దాని యొక్క సారాంశం. ఉదాహరణకి కంప్యూటర్ లాంగ్వేజెస్ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏమిటి, ఎట్లా మార్పు వచ్చింది, ఇదివరకు వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ ఏమిటి, ఇప్పుడు దాని అప్డేట్ ఎట్లా మారిపోయింది. సో నేను పాతదే చూస్తాను, పాతదే చేస్తాను, నాకు అక్కడే నైపుణ్యం ఉంది అని అనుకుంటే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో అందువల్ల ఏంటంటే నేను ఇందాక చెప్పాను, ప్రపంచం అతి వేగంగా కదులుతుంది. ఈ కదిలేటువంటి క్రమంలో ఆ వేగాన్ని మనం అందుకోవాలంటే మనకున్నటువంటి సామర్థ్యాలని పరిణితికి మించి మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవ్రీ డే అప్పుడే మనం ఈ రేస్లో నిలబడగలుగుతాము. అప్పుడే ఆ పిల్లలు టాప్ లెవెల్లో ఉండగలుగుతారు. లేదు అంటే మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా, ఎంత పెద్ద స్కూల్స్లో జాయిన్ చేసినా, ఏమి చేసినా సరే నిజంగా వాళ్ళు నిలబడేటువంటి టైం వచ్చేటప్పటికి ఒక పెద్ద క్వశ్చన్ మార్కుతో అటు ఇటు దిక్కులు చూసేటువంటి అవకాశం ఉంటుంది.